10 లక్షలతో కోట్లు సంపాదించడం ఎలా అంటే మనం కోట్లు కాదు కానీ ₹1,00,00,000 సంపాదించడం ఎలా? ఇవాళ రియల్ ఎస్టేట్లో మంచి చోట ఇన్వెస్ట్ చేస్తే ఇది సాధ్యమేనండి. చాలామందికి సాధ్యం అవుతుంది ఈ విషయం. అంటే మనకి మినిమం ఒక 2.5 ఇంట్రెస్ట్ చొప్పున పెరిగే చోట కన్నా మనం పెడితే అంటే ₹10 లక్షలతో 25% ఇంట్రెస్ట్ అంటే ₹100 2.5 వడ్డీ అంటే 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యొక్క ఎఫెక్ట్, కాంపౌండ్ అంటే వడ్డీకి వడ్డీ ఎఫెక్ట్ చూస్తే మనం ఎలా ఉంటుంది. అయితే 30 సంవత్సరాల క్యాలిక్యులేషన్ మనకు కష్టమైంది కానీ ముందు ఒక 10 సంవత్సరాల క్యాలిక్యులేషన్ మనం చూద్దామండి. ఈ ₹10 లక్షల 25% అంటే మొదటి సంవత్సరం 12,50,000 అవుతాయి కంప్లీట్ అయిన తర్వాత. అదే రెండో సంవత్సరం ₹15,62,500. అదే మూడో సంవత్సరం కంప్లీట్ అయితే ₹19,53,125. ఇదే విధంగా సాగితే 10 సంవత్సరాలకి ₹93,13,229. ఇప్పుడు నేను చెప్పబోయేది మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ మన రియల్ ఎస్టేట్లో మనం నచ్చినటువంటి ఒక ప్లాట్ తీసుకొని మనం ఆ ప్లాట్ తీసుకోవడం ద్వారా సాటిస్ఫై అయితే మనం తెలిసిన వాళ్ళని రెఫర్ చేయటం ద్వారా అంటే మనం ఫీల్డ్ వర్క్ చేయవసరం లేదు, ఎవరికి కాల్ చేయవసరం లేదు, మార్కెటింగ్ చేయవసరం లేదు. రెఫర్ చేయడం ద్వారా మన ఇన్కమ్ వచ్చే అవకాశం. నేను లిస్ట్ చూపించిన విధంగా కొంతమందిని ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ వాళ్ళ ద్వారా ఒక 5గురిని పరిచయం చేయాలి. 5 లీడ్స్ అంటే తెలిసిన వాళ్ళు పరిచయం చేయడం ద్వారా ఒకటి క్లోజ్ అయింది అనుకుందాం. మనకు ఒక ₹20,000 వర్త్ ఆఫ్ ఒక గిఫ్ట్ వస్తుంది. రెండో నెలలో 5x5 25 మంది ఏజెంట్లు అవుతారు లేదా 25 లీడ్స్ వస్తాయి. ఇందులో 10% సక్సెస్ అయితే 25లో 2 అంటే మనకి ఒక 2 క్లోజ్ అయిన అనుకుందాం. 2x20 40,000 వస్తుంది లేదా 40 పాయింట్స్ వస్తాయి. మిగతా వీడియో మీరు చూడాలంటే యూట్యూబ్లో చూడండి. థ్యాంక్ యూ. మూడో నెలలో 5x5 125 మంది ఏజెంట్లు అవుతారండి. ఈ 125 మంది ఏజెంట్లో 10% క్లోజ్ అయినాయి అనుకుందాం. 10% అంటే ఒక 12. ఈ 12x20,000 దగ్గర ₹2,40,000 గిఫ్ట్ వస్తుందండి లేదా 240 పాయింట్స్ వస్తాయి. అదేవిధంగా మనం 4వ నెల తీసుకుంటే 5x5 625 మంది ఏజెంట్లు అవుతారు. ఇందులో 10% సక్సెస్ అయ్యారనుకుందాం. ఒక 62 మంది కొన్నా కూడా మనకి ₹12,40,000 గిఫ్ట్ వస్తుంది. ఇదే విధంగా మనం నెక్స్ట్ మంత్ 5వ నెల లెక్కేసుకుంటే 3,125 మంది ఏజెంట్లు అవుతారు. అందులో 10% 312 మంది కొన్న ₹62,40,000 గిఫ్ట్ వస్తుంది లేదా 6,240 పాయింట్స్ మనకు వస్తాయి. పాయింట్స్ ద్వారా కూడా గిఫ్ట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో టీం వర్క్ చేసి కొంతమందిని పరిచయం చేయడం ద్వారా ఒక 5 నెలలు టీం వర్క్ చేసి ఒక మంచి ఇన్కమ్ గిఫ్ట్గా తీసుకొని అది నెల ఇన్కమ్ వచ్చే విధంగా కూడా ప్లాన్ సెట్ చేయడం జరిగింది. నేను చెప్పిన రోల్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్ కానీ గ్రోసరీ ఐటమ్ కానీ నెలకి ఒక ₹1,000 కొనుగోలు చేసే విధంగా మనం సెట్ చేసి టీంని సెట్ చేయాలి. మొదటి నెలలో 5 ఏజెంట్లు, రెండో నెలలో 25 ఏజెంట్లు, 25 పాయింట్లు వస్తాయి. ఇదే విధంగా మనకి మొత్తం ఫైనల్ క్యాలిక్యులేషన్ చెప్తా. మూడో నెలలో 5x5 120 మంది ఏజెంట్లు అవుతారు. అంటే 125 పాయింట్లు మనకు వస్తాయి. ఇదే విధంగా 4వ నెలలో 5x5 625 ఏజెంట్లు, 625 పాయింట్లు వస్తాయి. 5వ నెలలో 5x5 3,125 ఏజెంట్లు, 3,125 పాయింట్లు మనకు వస్తాయి. ఇదే విధంగా 6వ నెలలో 15,625 మంది ఏజెంట్లు అవుతారు. 15,625 పాయింట్లు వస్తాయి. ఒక్కో పాయింట్ ₹1 వేసినా నెలకి ₹15,000 ఇన్కమ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది.